హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కరకరలాడే 4 రకాల వడ రెసిపీస్ని చూద్దాము. టేస్ట్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకోవడానికి చాలా బాగుంటాయి. తవల వడ, మసాలా మినప వడలు, ఇంకా సొరకాయ గారెలు, సొరకాయ అప్పాలని కూడా అంటారు. అలాగే మద్దూరు వడలు. ఇవైతే ఎంత క్రిస్పీగా ఉంటాయో 4 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. ముందైతే మనం మసాలా మినప వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వడల కోసం ఇక్కడ నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు, కుదిరితే పొట్టు మినపప్పుతో చేసుకోండి, ఇంకా బాగుంటాయి. ఇవి వెయిట్లో వచ్చేసి 350 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడిగేసి కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అదే మీరు మామూలు పప్పు తీసుకున్నట్లయితే, పొట్టు లేని పప్పు తీసుకున్నట్లయితే 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 గంటల తర్వాత పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. పప్పును శుభ్రంగా కడిగేసి పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఒక జాలిగిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వడారనివ్వాలి. కొంచెం ఇలా స్లాంట్గా పెట్టండి. గిన్నెని స్లాంట్గా పెట్టేస్తే నీళ్లు వడారిపోతాయి. పప్పులో అయితే అస్సలు నీళ్ళు ఉండకూడదండి. ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకోండి. నీళ్లు పూర్తిగా వడారిన తర్వాత ఇందులో నుంచి కొంచెం పప్పుని, ఒక అరకప్పు పప్పుని పక్కన పెట్టేసుకుని మిగిలిన పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పొట్టు ఒలిచి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకుని నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్ళు అయితే పోయొద్దు. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. జార్లో మరీ నిండుగా వేసుకోవద్దు, సగం వరకు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. పప్పుని మరి మెత్తగా చేయొద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పప్పు కూడా చూడండి ఎంత గట్టిగా ఉంది, ఇంత గట్టిగా ఉండాలి. అందుకని పప్పు పూర్తిగా నీళ్ళన్నీ వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా ఉండాలి, పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పప్పుని మసాలా వేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసేసుకోండి. పప్పు అయితే నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, మనం పక్కకు తీసి పెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదు. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి. ఈ వడల్లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయల్లో కానీ కొత్తిమీరలో కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి. ఏమాత్రం తడున్నా పిండి పలచన అయిపోతుంది. ఈ విధంగా అంతా కూడా బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. వడలకి పిండి అయితే రెడీ అయిపోయింది. పిండిని ఒక పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుని వడల్లాగా చేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనం గట్టిగా రుబ్బుకున్నాం కదా ఉల్లిపాయలు వేసాక ఈ విధంగా ఉంటుంది. అదే మీరు పిండిని పలచగా చేసుకున్నారంటే జార్ అయిపోతుంది. గట్టిగా రుబ్బుకోవాలి పిండిని. ఇప్పుడు చేతిని కొంచెం తడుపుకొని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుని వడల్లాగా చేసుకోవాలి. మీకు వడలు కావాల్సిన సైజుని బట్టి పిండి తీసుకోండి. వడలు ఒత్తుకోవడానికి కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుని దానిపైన వడలు ఒత్తుకోవాలి. ఈ వడలను అయితే కొంచెం పలచగానే చేసుకోవాలి, లావుగా చేసుకోవద్దు. చేతిని కొంచెం లైట్గా నీళ్ళతో తడుపుకుంటూ వడలు చేసుకోండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. వడలు చూసారు ఈ విధంగా బాగా పలచగా ఒత్తుకోవాలి. బాగా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వడలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టేసుకోండి. నూనెకి సరిపడా వేసేసుకొని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. వేసిన వెంటనే కదపొద్దు, పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనిచ్చి అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. అప్పుడే మనకి ఈ వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ హైలో పెట్టేశారంటే రంగు వచ్చేస్తుంది కానీ మెత్తగా ఉండిపోతాయి. అందుకని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి నిదానంగా కాలనివ్వాలి. చూడండి బాగా కాలింది కదా, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనివ్వాలి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ వడలు నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. వడలు చేసేటప్పుడు ఆ కాటన్ క్లాత్ని మధ్య మధ్యలో నీళ్ళతో శుభ్రం చేసుకోండి, పిండి అంటుకుపోతూ ఉంటుంది కదా. ఇలాగే మిగిలిన వడలన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చేసుకుంటే కరకరలాడే మసాలా మినప వడలు రెడీ అయిపోతాయి. మనం తీసుకున్న ఈ 2 కప్పుల పప్పుకి నాకైతే 27 గారెలు వచ్చాయండి. కొంచెం చిన్నవి చేసుకుంటే 30 వరకు గారెలు వస్తాయి. అంతేనండి, కరకరలాడే మసాలా మినప వడలు రెడీ అయిపోయాయి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. ఇప్పుడైతే మనం సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గారెలు చేయడానికి సొరకాయ తురుముకుందాము. నేను లేత సొరకాయ తీసుకున్నానండి, అందుకనే తొక్క తీయకుండా తురిమేసుకున్నాను. 400 గ్రాముల ఈ సొరకాయ ముక్క తీసుకున్నాను. మొత్తం తురమట్లేదు, సగం కాయ తురుముతున్నాను. వెయిట్లో వచ్చేసి 400 గ్రామ్స్ ఉంది.
చూడండి మిగిలిన ముక్క నేను పక్కన పెట్టేస్తాను. సగం మాత్రమే తురుముకున్నాను. మీరు తీసుకున్న సొరకాయ ముదురుగా ఉంటే కనుక తొక్క తీసుకొని తురుముకోవాలి. తురుము కూడా చూడండి కొంచెం వెడల్పుగా ఉండాలి. పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, అటువైపు తురుముకోవాలి. ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము ఎంత ఉందో కొలుచుకుందాం. ఇలా కొలుచుకుంటే ఇందులో బీపీని ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలుచుకోవచ్చు. ఈ సొరకాయ అప్పాలు చేయడం చాలా ఈజీ అండి. ఈ సొరకాయ తురుముకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, మొత్తం అయితే 3 కప్పుల సొరకాయ తురుము వచ్చింది. ఈ తురుమంతా కూడా ఒక పెద్ద పాలెంలోకి తీసేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద పాలెంలోకి తీసేసుకోండి. నేనైతే 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. 8 నుంచి 10 పచ్చిమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి, కారం ఎక్కువ తినే వాళ్ళైతే 10 వరకు వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 8 వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళేమి పోయొద్దు. ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుని సొరకాయ తురుములోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం పక్కన పెట్టేసుకుని పిండి కలిపాక చివరిలో అయినా కలుపుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. నువ్వులు వచ్చేసి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోండి. 1/2 కప్పు కంటే ఎక్కువ, 1/2 కప్పు కంటే తక్కువ. నేనైతే 1/3 కప్ నువ్వులు, పచ్చి నువ్వులేనండి, 1/3 కప్ నువ్వులు వేశాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పచ్చెనపప్పు. వీటిని 1 గంట పాటు నానబెట్టేసుకున్నాను ముందే. 2 కలిపి 1/2 కప్పు తీసుకున్నాను. కడిగేసి నీళ్ళని వంపేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మొత్తం అయితే 1.5 టీ స్పూన్. ఇందాక పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసాను కదా, మొత్తం అయితే 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. మనకి సొరకాయ తురుము ఎంత వస్తుందో బియ్యం పిండి కూడా అంతే వేసుకోవాలి. మనకి 3 కప్పుల సొరకాయ తురుము వచ్చింది కదా, 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. సొరకాయ తురుములో బాగా నీరు ఉంటుంది కాబట్టి ముందు నీళ్లు పోయకుండా బియ్యం పిండి ఈ సొరకాయ తురుము బాగా కలిసేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదు, అలానే మరీ సాఫ్ట్గా, మరీ పలచగా కలుపుకోవద్దు. కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి మీరు పక్కన పెట్టుకున్నారనుకోండి, కారం తక్కువైతే అది ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేసాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఈ విధంగా అప్పాల్లాగా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకొని 1 లేదా 2 వాయిల్కి సరిపడా పిండి ముద్దలు చేసేసుకోండి. ముందే చేసి పెట్టేసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. మనకి అప్పాలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసేసుకోండి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా పొడి క్లాత్తోనే కవర్ చేసేసుకోవాలి. అలాగే స్టవ్ పైన మరొక పక్కన నూనె పెట్టేసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం అప్పాలు ఒత్తేసుకుందాము. పాలిథీన్ కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నూనెతో గ్రీస్ చేసేసుకుని ఒక్కొక్క పిండి ముద్దను పెట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, అలానే మరీ పలుచగా చేసుకోవద్దు. కొంచెం మందంగా ఉండేలాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న ఈ అప్పాలని ఒక క్లాత్ని తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుని దానిపైన వేసుకోవాలి. ఇలా కొన్ని చేసి పెట్టుకున్నామంటే వెంటనే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 వాయిల్కి సరిపడా చేసి పెట్టేసుకోండి. ఈలోపు నూనె కూడా కాగుంటుంది. ఒక్కొక్కటిగా ఇది వేసేసుకోవాలి. కొంచెం ఇది కాలనిచ్చేసి మళ్ళీ పైన ఇంకోటి వేసుకోండి. వెంటనే కాకుండా కొంచెం కాలనిచ్చామంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చడం తగ్గేంత వరకు బాగా కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ అంచుల దగ్గర చూడండి, కొంచెం ఎర్రగా క్రిస్పీగా ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పాలు. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఉంచేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా అప్పాలు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇదే విధంగా మిగిలిన అప్పాలన్నీ చేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే సొరకాయ అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం తంజావూరు స్పెషల్ తవల వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 కప్పు బియ్యం, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. 1/2 కప్పు మినపప్పు, నేను మినపప్పు తీసుకున్నానండి, మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు కందిపప్పు, ఇంకా 1/2 కప్పు పెసరపప్పు అయితే మొత్తం ఇందులో వేయట్లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. 1/3 కప్ పెసరపప్పు అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 3 నుంచి 4 గంటల పాటు, కనీసం 3 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అలాగే పక్కకు తీసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దీన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ పప్పును కూడా మరొక గిన్నెలోకి వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే 4 గంటల పాటు నానబెట్టేసానండి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకోండి. కడిగిన తర్వాత జాలి గిన్నెలోకి వేసేసుకోండి. నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతాయి. ఈ జాలి గిన్నెని కొంచెం స్లాంట్గా పెట్టారంటే నీళ్ళు త్వరగా వడారుతాయి.
అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని కూడా జాలి గిన్నెలో వేసేసుకొని ఈ నీళ్ళని వడారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని తుంపేసి వేసేసుకోండి. ఇంకా 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నీళ్లు పోయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని నేనైతే 2 సార్లుగా వేసి గ్రైండ్ చేస్తున్నాను. మరి జారుకి నిండుగా వేసుకోవద్దు, 3 వంతులు వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకుని, మరీ మెత్తగా కాదు అలానే బరకగా కాదు, మనం చేతితో తాకి చూస్తే అర్థమవుతుంది, లైట్గా బరకగా ఉండాలి. మనం బియ్యం కూడా వేసాం కదా, బియ్యం మరీ రవ్వగా తగలకూడదు, కొంచెం లైట్గా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మిగిలిన పప్పు కూడా అవసరం అనుకుంటే మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటే మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసి దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పులోకి గ్రైండ్ చేసుకున్న పప్పు పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇంకా 5-6 రెమ్మల కరివేపాకుని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చివరిగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము వేసాము, ఆవాల పోపు వేసాము. దీనివల్ల వడకు ఒక మంచి టేస్ట్ వస్తుందండి. రెగ్యులర్గా మనం చేసే వడల్లా కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్తో వడలు అయితే చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఈ సాల్ట్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి వడలు. బాగా కలిపేసుకుని పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత మనం వడలు వేసుకుందాం. మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత చేతిని నీటితో తడుపుకొని కొంచెం పిండిని తీసుకుని వడలాగా చేసుకోవాలి. వడపిండి కన్సిస్టెన్సీ అయితే మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉందనుకోండి పిండి, వడలు గట్టిగా వచ్చేస్తాయి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చేతితో తీసుకుని డైరెక్ట్గా నూనెలో అయినా వేసుకోవచ్చు, లేదంటే కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని ఈ విధంగా మరీ లావుగా చేసుకోవద్దు, అలానే మరీ పల్చగా చేసుకోవద్దు. ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకొని కాగిన నూనెలోకి వేసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసుకోండి. అలాగే వడల్ని మరీ లావుగా చేసుకోవద్దు, అలానే మరీ పల్చగా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తేసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టద్దు, లోలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాలనివ్వాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వడలు నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఈ విధంగా ఎర్రగా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. నాకైతే మనం తీసుకున్న కొలతలకి నాకైతే 43 వడలు వచ్చాయండి. దానికి తగ్గట్టుగా మీరు పప్పు వేసుకోండి. అంతేనండి, తంజావూరు స్పెషల్ తవల వడ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ, మనం పెసరపప్పు విడిగా వేసాం కదా, అవి క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం ఎప్పుడు తినాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోగలిగే మద్దూరు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వడల కోసం ఇక్కడ నేను చూడండి ఈ సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 160 గ్రామ్స్ 160 గ్రాములు ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకోండి, మరి సన్నగా కాకుండా కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి, ఇంకా 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్కని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు చిన్నగా కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పు ముక్కలు రెండు కలిపి 1/4 కప్పు వేసుకోవాలి. ఇంకా 1/4 కప్పు కచ్చపచ్చగా దంచుకున్న పచ్చి పల్లీలు, వేయించిన కాదు పచ్చి పల్లీలే కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి ఉల్లిపాయలో నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత దీంతో పాటుగా 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1/2 కప్పు వేసుకొని ఈ రవ్వ కూడా ఇందులో బాగా కలిసేలాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. రవ్వ వచ్చేసి వెయిట్లో మనకి 90 to 100 గ్రామ్స్ ఉంటుంది. రవ్వ చూడండి బాగా కలిసే విధంగా కొంచెం తడిగా అవుతుంది. ఈ విధంగా ఎంతవరకు బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను. 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలిపేసుకోండి, ముందే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి, బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకుందైనా పర్లేదు, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా వేసుకోవాలి.
మీరు మైదా వద్దనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండిని అరకప్పు గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా పలచగా స్ప్రెడ్ చేసేసుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల వేడి నూనె పోసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే పావు కప్పు వేడి నూనె పోసుకోవాలి. వేడి నూనె కదా చేయి కాలుతుంది, మీరు కావాలంటే స్పూన్తో కలుపుకోండి, లేదంటే ఈ విధంగా పక్కన ఉన్న పిండిని నూనె పైన వేసినా కానీ వెంటనే చల్లారిపోతుంది, మరీ అంత వేడిగా ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయండి. వడ టెక్స్చర్ అంతా కూడా మనం పిండి కలిపిన విధానంలోనే ఉంటుంది. బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కారం కూడా తగ్గినట్లు అనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే కొంచెం పిండిని తీసుకుని మనం ముద్ద చేసామంటే ఈ విధంగా ముద్దగా వచ్చింది అంటే మనం కలిపిన పిండి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు అరకప్పు నీళ్ళు తీసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ కూడా మొత్తం ఒకేసారి పోయొద్దు. కొంచెం నీళ్ళు మనం చల్లినట్లుగా పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే గట్టిగానే కలుపుకోవాలి. మనకి చెక్కల పిండిలాగా లేదా మనం అప్పాలు సొరకాయ అప్పాలు చేసుకుంటాం కదా, అలా సాఫ్ట్గా కలుపుకూడదు. పిండిని వీలైనంత గట్టిగా కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తడి పొడిగా కలుపుకోవాలి పిండిని. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా తడి పొడిగా కలిపేసుకుని పిండి అంతటిని కూడా ఒక దగ్గరగా చేసి నొక్కి పెట్టేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అయితే పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం పిండి తీసుకుని బాల్స్ లాగా మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. అలాగే ప్లేట్ పైన కొంచెం నూనె వేసి గ్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. ముందు బాగా రోల్ చేసుకుని తర్వాత మనం వడల్లాగా ఒత్తుకోవాలి. వడలను అయితే మరీ లావుగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి. ఇంకా క్లాత్ ఏమీ అవసరం లేదండి, చేతిపైనే నొక్కేసుకోవచ్చు. అలాగే పిండి నానిన తర్వాత మీకు మరీ గట్టిగా ఉంది, బాల్స్ చేయడం రావట్లేదు అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకొని పిండిని కలుపుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మందంగా ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడు మనం నెక్స్ట్ వాయికి సరిపడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడల్ని వేయించుకుందాము. మధ్యస్థంగా నూనె వేడెక్కిన తర్వాత నూనెకి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చిదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసుకోండి. కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువలో పెట్టేసి కాల్చుకుంటే లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా చేసేసుకోవచ్చు. మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి వేగేటప్పుడు కరివేపాకు, ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ కొన్ని నూనెలోకి రాలిపోతాయండి, వాటిని అయితే తీసేసుకోండి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. టీ టైంలో స్నాక్స్గా తినడానికి లేదా ఏదైనా చిన్న కిటీ పార్టీస్ జరిగినప్పుడు చేసుకొని తీసుకెళ్ళడానికి ఈ వడలు చాలా బాగుంటాయి. మనం తీసుకున్న కొలతలకి నాకైతే 20 వడలు వచ్చాయి. ఈ వడల క్రిస్పీనెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మనకి బిస్కెట్స్ ఏ విధంగా క్రిస్పీగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి. పైన అయితే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ టేస్టీ వడలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.